ఇది విత్తనం పేరు ఏంది? విత్తనం పేరు పల్లవి. నవభారత్ పల్లవి ఎట్టుందా? ఎక్సలెంట్ గా ఉంది. కాయ సైజ్ గానీ కలర్ గానీ బాగుంది. అది ఎంత అవుతాయి దిగుబడి? 32 నుంచి 35 దాకా అవుతాయి. అది నల్లి గాని బొబ్బరు గాని బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది. నల్లికి బాగా తట్టుకుంది. నల్లికి తట్టుకుందా? ఏం పేరు మీ పేరు? నా పేరు గోపి, వల్లాల గోపి గారు. మీ నాన్నగారి పేరు? పెద్దమస్తానరావు గారు. ఏ ఊరు? నాగవారం, కోసూరు మండలం, పల్నాడు జిల్లా. విత్తనం వేసుకోదగ్గ విత్తనమేనా? మీరందరూ రైతులు వేసేవాళ్ళు విత్తనం నెక్స్ట్ వేస్తారా? సంతోష్, నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు విత్తనం? ఇది 2 ఎకరాలు వేసావు. ఎట్టుంది విత్తనం? బాగుందా? వచ్చేది వేస్తావా? కాయ సైజ్ గానీ కలర్ గానీ అది ఎక్కడ తీసుకొచ్చావు విత్తనం? అది బాగుంది విత్తనం. కాయ సైజ్ కలర్ గానీ ఇదంతా గానీ. అది ఏం పేరు నీ పేరు? మహావల్ సంతోష్. తండ్రి పేరు? చిన్న వెంకటేశ్వర గారు, నాగారం, కోసూరు మండలం. విత్తనం బాగుంది కదా? అది చూడండి, సైజ్ కలర్ గానీ బాగా చూడాలి. కాయ సైజ్ గానీ కలర్ గానీ తాలుగాయ లేదు, పచ్చికాయ ఉంది. ఇంకా చివరి వరకు కాపు అయింది. బొబ్బరా లేదు, నల్లి లేదు. నవభారత్ సీడ్స్ వారి పల్లవి.